నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ దృష్టి ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు వస్తారు? 2019లో వైఎస్ఆర్సీపీ వచ్చింది. 2014లో ఎలియన్స్ కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ. మళ్ళీ 2014 ఎలియన్సే రిపీట్ అవుతుంది. 2024 వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే వెళ్తోంది. ఈ మధ్యలో ఏమైనా మార్పులు ఉంటాయా? మళ్ళీ ఏమన్నా 2014 సీన్ రిపీట్ అవుతుందని. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓటర్స్ ఎక్కడా కూడా రిపీట్గా, నా పర్సనల్ వ్యూ చెప్తున్నాను, ఎక్కడ నాకైతే ఒక వన్ సైడ్ స్వీప్ అయితే కనబట్టలేదు. సరే, కామెంట్స్లో వైఎస్ జగన్ పార్టీ వాళ్ళకి 130 ఇస్తారు, అలాగే టీడీపీ, జనసేన ఎలియన్స్ వాళ్ళకి 130 స్థానాలు ఇస్తున్నారు. నా పర్సనల్ వ్యూ అయితే మాత్రం నాకు ఈ రోజు వరకు కూడా ఎక్కడ వన్ సైడ్ స్వీప్ అయితే కనబట్టలేదు. కొన్ని జిల్లాల్లో ఒక పార్టీకి, ఎలియన్స్కి ఆధిక్యత ఉంటే కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత కనబడుతుంది. అట్లాగే పెండ్యులం కూడా స్వింగ్ అవుతుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అట్లాగే ఉదాహరణకి వాలంటీర్ల వ్యవస్థ మీద సంబంధించింది చాలా ఉంది ఓటర్స్లో కూడా, పల్స్లో. అట్లాగే చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ కొద్దిగా టీడీపీ ఎలియన్స్కి సంబంధించి కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది వాలంటీర్స్కి సంబంధించి. అట్లాగే వైఎస్ఆర్సీపీకి కొన్ని వివేకానంద రెడ్డి ఇష్యూ కానీ, అట్లాగే రాజధాని ఇష్యూ, ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించింది, ఇవి కూడా కొద్దిగా అటు ఇటు పెండ్లము ఊగుతూనే ఉంది. కానీ రెండు పార్టీలు కూడా ఉచితాల మీదే పోటీ పడుతున్నాయి. జనాలు కూడా చాలా ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా ఉచితాలకే అలవాటు పడిపోయారన్నది సత్యము. ఉచితాలు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళ వైపు అనేది కూడా చూస్తున్నారు, పార్టీల పరంగానే కాకుండా. చంద్రబాబు నాయుడు పెన్షన్ 4,000 అన్నది, అది కూడా జనాల్లోకి వెళ్తుంది. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు వస్తే జగన్ ఇస్తుంది కూడా మాకు రాదేమో అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీటింగులకి రెండు వైపులా జనాలు వెళ్తున్నారు, అది వేరే విషయం. ఒక్కో జిల్లాలో ఎలియన్స్ కూటమికి బాగా జనం వస్తున్నారు, కొన్ని జిల్లాల్లో మేమంతా సిద్ధం కూడా విపరీతంగా జనాలు వస్తున్నారు. అయితే 2014లో జనాలు రెండు పార్టీలకు వచ్చారు. అట్లాగే 2019లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా చంద్రబాబు సభలకు కూడా అప్పుడు భారీగా జన సమీకరణ జరిగింది, భారీగా వచ్చారు. ఇక్కడ జనాలను చూసి మనం పల్స్ అంచనా వేయటం, బహిరంగ సభ చూసి అనేది అయితే కష్టం. కానీ ఒక చిన్న పల్స్ ఉంటుంది. అక్కడ నాయకుడు మాట్లాడినప్పుడు ఓటర్స్ నుంచి కూడా రిప్లై, సమాధానం వచ్చినప్పుడు మాత్రం అక్కడ పల్స్ అయితే క్లియర్గా ఆ పార్టీ వైపుకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని బహిరంగ సభల్లో జగన్ మాట్లాడినా, చంద్రబాబు నాయుడు మాట్లాడినా కూడా జనాల నుంచి ప్రతిస్పందన రానప్పుడు అది అక్కడ కేవలం వాళ్ళు ఇచ్చిన డబ్బులకి సభలకు వచ్చారే తప్ప వాళ్ళు పార్టీ వైపు ఫర్గా లేరన్నది అయితే స్పష్టంగా కనబడుతుంది. సో ఇదో క్లారిటీ కనబడుతుంది. అట్లాగే ఎవరికి కూడా స్వీప్ అనేది అయితే క్లియర్ కట్గా ఏప్రిల్ 5వ తారీఖు వరకు రెండు వైపులా కూడా క్లియర్ కట్ స్వీప్ అనేది ఎక్కడ కనబడలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. కామెంట్స్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే లోక్సభకి సంబంధించి కూడా, లోక్సభలో ఎన్నికలకి సంబంధించి కూడా స్వీప్ అనేది ఎక్కడా కూడా ఈ రోజు వరకు కనబట్టలేదు. 15-10 స్థానాల మధ్య రెండు వైపులా టిల్ట్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీకి 15 రావచ్చు, అట్లాగే ఎలియన్స్ కూటమికి 10 రావచ్చు, లేదా ఎలియన్స్ కూటమికి 15 రావచ్చు, వైఎస్ఆర్సీపీకి 10 రావచ్చు. ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కనబడుతూనే ఉంది. ఇంకా ప్రచారంలో పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, అట్లాగే బీజేపీ కూడా ప్రచారం మొదలు పెట్టాలి. జగన్ కూడా కొన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా టోటల్గా తెలుగుదేశం పార్టీలో చాలామంది రెబల్స్ కూడా ఉన్నారు. ఇంకా రెబల్స్ విత్డ్రా చేసుకుంటారా, లేదంటే ఎన్నికల వరకు ఉంటారా? అట్లాగే అభ్యర్థులు మార్పు ఉంటుందా? తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఉంటుందని తెలుస్తుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీలో కూడా నేను ముందు ఐటెంలో పెట్టినట్టుగా దాదాపు 5-6 స్థానాల్లో అభ్యర్థులు మార్పు అయితే ఉంటుంది అనేది అయితే ఈరోజు కూడా నాకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి జిల్లాల వారీగా నేనేమి ఇంకా సర్వే పూర్తి కాలేదు కాబట్టి ఒక నెంబర్ త్రో చేయటం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఓట్ షేర్స్ ప్రస్తుతానికి ఏప్రిల్ 5 సాయంత్రం వరకు అయితే కనుక రఫ్గా ప్రిడిక్షన్, కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇంకా నేను పూర్తి అయ్యాక ఇస్తాను. రఫ్గా ఎవరు ఎక్కడ గెలవచ్చు, ఎన్డీఏ ఎలియన్స్ ఎన్ని గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలవచ్చు అనేది అయితే నేను ఒక ఫైనల్ నెంబర్ ఓట్ షేర్తో ఇవ్వబోతున్నాను. అది కూడా చాలామంది ఇంకా ఇవ్వలేదు ఏంటి అన్నారు. ఇక్కడ ఇవ్వకపోవడానికి కారణం ఏం లేదు, ఇంకా కాంగ్రెస్ చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. టీడీపీ రెబల్ అభ్యర్థులు ఇంకా రంగంలోనే ఉన్నారు. వాళ్ళు నామినేషన్స్ వేస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి మద్దతు తెలుపుతారా అనేది కూడా ఒకటి చూడాలి. అట్లాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో జనవరి, ఫిబ్రవరిలో జనసేన, టీడీపీకి ఉన్నంత మొమెంటం ప్రస్తుతానికి కనబట్టలేదు. అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా పుంజుకుంది ఉభయ గోదావరి జిల్లాల్లో. ఈ రేషియోలు అంతా కూడా తారుమారు అవుతున్నాయి. సో ఏప్రిల్ 5 ప్రకారం
సాయంత్రం ప్రకారం, ఇది నా పర్సనల్ ప్రిడిక్షన్ ప్రకారం ఇస్తున్న రిజల్ట్సే. దీని ప్రకారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది? టీడీపీకి 38% ఓట్ షేర్ రాబోతుంది 2019 కన్నా కూడా. అంటే నేను రౌండప్ చేశాను, 39.17 అని ఉంది. అట్లా నేను రౌండ్ ఫిగర్స్ తీసుకుంటున్నా. 1% ఓట్ షేర్ తగ్గుతుంది. జనసేన కూడా ఒకప్పుడు బాగా కనబడింది, 11-12%కి ఓట్ షేర్ అనేది వెళ్ళింది. కాకపోతే నియోజకవర్గాలు బట్టి మారుతుంది. సో యావరేజ్ మొత్తం స్టేట్ మొత్తం చూసుకుంటే అది పోటీ చేస్తుంది 21 నియోజకవర్గాలే. పవన్ కళ్యాణ్ పక్కన పెడితే 20 నియోజకవర్గాలే. అయినా కూడా యావరేజ్ 175 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఆ ఓట్ షేర్ మాత్రం అక్కడ అట్లాగే ఉంటుంది. కిందటిసారి వచ్చిన 5.57, సో రౌండ్గా 5% ఉంటుంది. బీజేపీకి కూడా అంతే, 0.84% 2019లో. 2024లో బీజేపీకి మాత్రం 3% ఉండబోతుంది, 2% ఓట్ షేర్ పెరిగింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని అడిగినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అవుతే అన్నది రాహుల్ గాంధీ కన్నా కూడా మోడీనే ఎక్కువ లీడ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఆ డిఫరెన్స్ అయితే కనబడింది మొట్టమొదటిసారి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఎప్పుడూ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కోల్పోయిన సంగతి తెలిసిందా, అంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపుకి వెళ్ళింది. కాకపోతే ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు రాహుల్ గాంధీ కన్నా కూడా. సో బీజేపీ 2%, 3% ఓట్ షేర్ ఉంది ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్డీఏ మొత్తం మీద చూసుకుంటే 46% ఓట్ షేర్ సాధించబోతుంది ఏప్రిల్ 5 ప్రకారం. కాంగ్రెస్కి 2% ఓట్ షేరు 1% పెరిగింది. అట్లాగే వైఎస్ఆర్సీపీకి 2019లో 49.95, సో 49 రౌండప్ తీసుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 47% ఓట్ షేర్ రాబోతుంది, 2% ఓట్ షేర్ తగ్గుతుంది. ఇంకా అదర్స్ 5% ఓట్ షేర్ ఉంది. ఇది మనకి సీట్ ఫోర్కాస్ట్గా మారినప్పుడు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. అయితే ఇది మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఇది రెబల్ అభ్యర్థులు పోటీలో ఉండి కొన్ని అభ్యర్థులు ఇంకా మార్చాలి. ఇదంతా జరిగాక మళ్ళీ ఇంకొకటి ఇస్తాను రిపోర్టు. ప్రస్తుతానికి టీడీపీకి అయితే మాత్రం 76 స్థానాలు రాబోతున్నాయి, 2019 కన్నా 53 స్థానాలు వస్తున్నాయి. జనసేనకి 4 స్థానాలు వస్తున్నాయి, 3 స్థానాలు 2019 కన్నా అదనంగా. బీజేపీకి 1 అసెంబ్లీ స్థానం గెలవబోతోంది, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది, 1 అసెంబ్లీ స్థానంలో గెలవబోతోంది యాజ్ ఆఫ్ ఏప్రిల్ 5. సో ఒకటి ఎన్డీఏ మొత్తం మీద 81 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతోంది. ఇక వైఎస్ఆర్సీపీ 94 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది, 2019 కన్నా 57 స్థానాలు కోల్పోతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చాలా చోట్ల కోల్పోవటానికి, అట్లాగే ఎన్డీఏ పికప్ అవటానికి, ఎన్డీఏ కానీ లేకపోతే ఎలియన్స్ కూటమి పికప్ అవటానికి కూడా ఇంకా వైఎస్ఆర్సీపీకి ఇంకా చాలా చోట్ల ఉభయ గోదావరి జిల్లాల్లో వాటిలో తగ్గాలి. కానీ అటువైపు కూడా కొద్దిగా పెరిగింది. దాదాపు 34లో 12 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసినా కూడా రాయలసీమలో దాదాపు ఉమ్మడి రాయలసీమ మాట్లాడాలంటే 52లో 35 నుంచి 40 స్థానాల మధ్యలో ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉంది. అదే జగన్ పార్టీకి హాఫ్ ఏ మార్క్ క్రాస్ అవటానికి కూడా వైఎస్ఆర్సీపీకి ఆ అడ్వాంటేజ్ కనబడుతోంది. ఏప్రిల్ 5 ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ 94, ఎన్డీఏ 81 ఈ స్థానాలు రావచ్చు. ఇంకా ఎంత ఉంటుంది? ఇదే టీడీపీ రెబల్ అభ్యర్థులు కంటిన్యూ అయినా, అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రచారం కంప్లీట్ అయ్యాక, అట్లాగే జగన్ది స్టేట్ మొత్తం టూర్ కంప్లీట్ అయ్యాక కూడా ఏమైనా మార్పులు ఉంటుందేమో చూడాలి. మళ్ళీ క్లియర్ కట్గా చెప్పాలంటే అర్బన్ ఏరియాస్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత కనబడుతుంది. రూరల్లో మాత్రం వైఎస్ఆర్సీపీని సేవ్ చేస్తుంది. కారణం ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలే. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా యూటర్న్ తీసుకుందనే చెప్పచ్చు. ఉచితాలు, సంక్షేమాల మీద పోటీపడి ఇస్తామని ముందుకెళ్తున్నారు. జనాలు ఎవరిస్తారు, ఎంతవరకు ఇస్తారు, ఎవరి మాట మీద నమ్మకం ఉంది అనే దాని మీద కూడా ఈ రూరల్ ఏరియాస్లో రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చాలామంది మాత్రం మీకు రాజధాని అని అడిగినప్పుడు రాజధాని గురించి ఎత్తట్లేదు, పోలవరం గురించి ఎత్తినప్పుడు కూడా పోలవరం మాట్లాడట్లేదు. వీళ్ళందరూ ఆలోచిస్తుందల్లా సంక్షేమ పథకాలు ఎవరు ఎక్కువ ఇస్తారు, ఎవరంత అందిస్తున్నారు, దీని మీదే రూరల్ ఏరియాస్లో ఫోకస్ ఉంది తప్ప స్టేట్ డెవలప్మెంట్ అనేది కానీ, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయింది, ఏం కంపెనీస్ కావాలనేది మాత్రం అర్బన్ ఏరియాస్లో రిఫ్లెక్ట్ అయింది. అర్బన్ ఏరియాస్ మాత్రం దాదాపు 70 to 75%
ఎలియన్స్ వైపే ఉన్నారు. రూరల్ మాత్రం రివర్స్లో ఉంది. రూరల్ ఏరియాస్ మాత్రం వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. సో కొన్ని రోజులు పడుతుంది నాకు కూడా పర్సనల్గా టోటల్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇవ్వటానికి. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 5 సాయంత్రం వరకు అయితే ఈ రిపోర్టు ఎన్డీఏ 81, వైఎస్ఆర్సీపీ 94 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నవి. థ్యాంక్ యూ.